వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో డైజెషన్ ఇష్యూస్ అందరికీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. గట్ హెల్త్ పాడవడం దగ్గర నుంచి అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది కారణమవుతుంది. అసలు ఎందుకు అరగకపోవడం అనే సమస్య అనేది ఉంటుంది? ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎందుకు వెంటాడుతుంది? ఇండైజెషన్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? సో యోగా దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ డైట్ గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సార్ నమస్తే. నమస్తే. యోగా చెప్తారు, మంచి మంచి ఫుడ్స్ చెప్తారు, హోమ్ రెమెడీస్ చెప్తారు. హోమ్ రెమెడీస్ అయితే నాకు చాలా చాలా నచ్చుతాయి. జనరల్ గా కూడా అంతే కదా, కడుపు నొప్పి వస్తే అమ్మ వామిస్తారు, అదొక మంచి హోమ్ రెమెడీ, అదే పెద్ద మెడిసిన్. అయితే ఇండైజెషన్ ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఒకసారి ఫుడ్ తిన్నది డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం మనం ఒక్కొక్కసారి? అంటే మామూలుగా ఇప్పుడు ఏ వెహికల్ ఉన్నా కూడా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటే బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ తీసుకోండి, మీరు ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి షోరూమ్ తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేయించాలి. రైట్? సర్వీసింగ్ చేయిస్తే దాని లోపల అయితే డస్ట్ అది ఉంటుందో అదంతా వెళ్ళిపోయి మళ్ళీ బండి కొత్త బండి లాగా రెడీ అవుతుంది. రైట్? సో సేమ్ ఇదే ప్రాసెస్ మనకి యోగాలో కూడా ఉంది. అక్కడ 2 మంత్స్ అన్నాము, ఇక్కడ ఎవ్రీ 6 మంత్స్, లేదా అట్లీస్ట్ కనీసం ఇయర్లీ వన్స్. అంటే బేసికల్ గా ఏంటంటే ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు బాడీ కొంచెం అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటర్ నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అవుతున్నాం, ఈ సీజన్ చేంజ్ జరుగుతుంది. ఈ సీజన్ లో ఏంటంటే బాడీ టెంపరేచర్ మారుతుంది, మన ఫుడ్ మారుతుంది. రైట్? అంటే బాడీ కెన్ సే నైట్ టైమ్, డే టైమ్, ఇవన్నీ చేంజెస్ అవుతుంటాయి. సో ఇలా యోగా ఏం చెప్తుందంటే ఇయర్లీ వన్స్, రైట్? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇయర్లీ 3 టైమ్స్, లేదా కనీసం ఇయర్లీ 2 టైమ్స్, లేదా ఇయర్లీ వన్స్ ఈ బండిని కూడా సర్వీసింగ్ చేయాలి. దాన్నే యోగాలో ఒక మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే శంఖ ప్రక్షాళన అని ఉంటుంది. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ వాటర్ ఉంది, అది మీరు మౌత్ లోంచి తాగుతారు, సేమ్ వాటర్ ని మనం యానస్ నుంచి బయటకు తీసేస్తాం. రైట్? అంటే ఈ ఎలిమెంటరీ కెనాల్ నుంచి యానస్ వరకు టోటల్ ఏదైతే కెనాల్ ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోతుందండి. అంటే గట్టు మొత్తం డీటాక్సిఫై అయిపోతుంది. రైట్? సో దాన్ని మనం శంఖ ప్రక్షాళన ప్రాసెస్ అంటుంటాం. మనం ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా మన క్లయింట్స్ కి చేయిస్తూ ఉంటాం. అంటే వాటర్ తాగుతాము, సేమ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అంటే క్లీన్ అవుతుంది, కంప్లీట్ మొత్తం సర్వీసింగ్ అయిపోతుంది. మౌత్ నుంచి యానస్ వరకు కంప్లీట్ సర్వీసింగ్ యోగాలో ఉంటుంది. రైట్? సో ఇది కనీసం అంటే అడ్వైజబుల్ ఏంటంటే ఇయర్లీ 3 టైమ్స్, లేదా ఇయర్లీ 2 టైమ్స్, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా చేసుకోవాలి. మనం చేసుకోవడం వల్ల ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మళ్ళీ రీజువినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు న్యాచురల్ గా ఇలా చెప్తున్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఏదేదో వీడియోస్ కూడా చూస్తుంటాం కదా, ఒకసారి డీటాక్స్ చేసుకోవాలి బాడీని అని, రకరకాల మిషన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏమీ అక్కర్లేదు, ఇదే పెద్ద మిషన్, మన బాడీ పెద్ద మిషన్, ఇంకా మళ్ళీ వేరే మిషన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేట్ థెరపీస్ లో ఎనిమా అని చేస్తారు. ఎనిమా అనేది పార్షియల్. ఎనిమా అంటే యానస్ నుంచి వాటర్ పంపించి ఓన్లీ ఇంటెస్టైన్ క్లీన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మౌత్ నుంచి యానస్ వరకు టోటల్ బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. అది ఎట్లా సాధ్యపడుతుంది? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, దాని లోపల గోడకి ఏదో అంటుకుంది పదార్థం. రైట్? అప్పుడు ఏం చేస్తాం, కొన్ని నీళ్లు పోసి కొంచెం ఇసుక పోస్తాం, పోసి షేక్ చేస్తాం, ఆ అంటుకున్నదంతా బయటకు వచ్చేస్తాం. సేమ్ అలాగే మొత్తం ఇంటెస్టైన్ వాల్స్ కి అంటుకున్న వేస్టేజ్ అంతా కూడా, అంటే డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఆ ఆసనాస్ వాటర్ తాగి చేయడం వల్ల ఆ యాంగిల్ లో స్ట్రెస్ అంటే ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడేది మొత్తం జడిసి బయట కొట్టేస్తుంది అనమాట. సో అది చాలా పెద్ద ప్రాసెస్. మనం ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా చేయిస్తుంటాం. అదంతా కుదరకపోయినా కూడా శంఖ ప్రక్షాళన, సర్వీసింగ్ ఆఫ్ బాడీ అన్నమాట. రైట్? సో అది కుదరకపోయినా అట్లీస్ట్ ఈ జీరా వాటర్, రైట్, నైట్ పడుకునేటప్పుడు ఒక 250 ml వాటర్ లుక్ వార్మ్ చేసేసి అందులో ఒక టీ స్పూన్ రైట్ జీరా వేసేసి నైట్ సోక్ చేసి వదిలేసేయండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటారు కదా, బ్రష్ చేసుకోగానే ఏమీ తీసుకోకముందు ఫ్రెష్ గా వాటర్ తీసేసుకోండి. రైట్? అంటే యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేశారో, మన పోపుల డబ్బా ఏదైతే ఉంటుందో అదొక పెద్ద మెడికల్ షాప్. రైట్? దాంట్లో ఉండే ఏవైతే స్పైసెస్ ఉంటాయి అవన్నీ ప్రతిదీ కూడా, అది దాల్చిన చెక్క కానివ్వండి, ఇలాచీ కానీ, లవంగాలు కానీ, ఏదైనా కూడా అన్ని మనకు పెద్ద మెడికల్ షాప్ అనమాట. సో దాంట్లో ఈ ఏదైతే జీరా ఏదైతే ఉందో, రైట్, ఇది చాలా చాలా మంచి పెద్ద డైజెషన్ ఇంప్రూవ్ చేసే ఇంగ్రీడియంట్ అనమాట. రైట్? అంటే ఇప్పుడు మనం బయట తెచ్చుకున్నాం ఫుడ్, వాడు అసలు వేస్తాడో వేయడో తెలియదు, దాంట్లో జీరా వేస్తాడో వేయడో తెలియదు, అది కూడా తెలియదు. కరెక్ట్ మీరు అన్నది. అసలు ఏమీ లేకుండా పప్పు ఉడికించుకొని, కందిపప్పు ఉడికించుకొని, ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసి పోపు పెట్టుకొని తింటే చాలు.
అమృతం అది, అది అమ్మ చేతి అమృతం. సో ఈ జీరా అక్కడ మిస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం స్పెషల్ గా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో పొద్దున్న తాగేసేసరికి ఏమవుతుందంటే మొత్తం గట్ అంతా డీటాక్సిఫై, అంటే పార్షియల్ గా డీటాక్సిఫై అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మన డైజెస్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఈ ఒడికన్సే ఈ సెమీ కుక్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్, ఈ మైదా ఐటమ్స్ ఇవన్నీ మనం తింటాం కదా, అదంతా కూడా ఆ గోడలకి, ఆ ఇంటెస్టైన్ గోడలకి అంతా కూడా డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో అదంతా కూడా కొంచెం పార్షియల్ గా డైలీ తాగడం వల్ల వెళ్ళిపోతుంది. సో ఈ వెయిట్ పెరగడానికి రీజన్ ఆ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, ఇది మేజర్ ప్రాబ్లం. సో ఇది ఒకవేళ కనుక మీకు అవకాశం ఉంటే రైట్, మనం మలాసన్ అంటాం రైట్. యాక్చువల్ గా అది మన ఇండియన్ కల్చర్ లో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనం ఇండియన్ కమోడ్ వాడితే రైట్, ఇప్పుడు అంతా వెస్ట్రన్ కమోడ్ వచ్చేసి రైట్. సో ఇండియన్ కమోడ్ లో మనం ఏదైతే కూర్చుండే పోస్చర్ ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆసన అనమాట. యా, అది మలాసన అంటాం రైట్. అంటే మలం అంటే మన స్టూల్స్ రైట్. సో ఆ పోస్చర్ లో కూర్చుని కనుక మీరు ఇంకా తాగినట్లయితే, అంటే బేసికల్ గా ఆ మలాసన చూస్తే ఏమవుతుందంటే ఆ పోస్చర్ లో మీరు కూర్చున్నప్పుడు మీ థైస్ వెళ్ళి మొత్తం మీ అబ్డమిన్ ని ప్రెషర్ పెడతాయి. అబ్డమిన్ ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఏదైతే మెటీరియల్ ఉందో అది కిందికి పుష్ అవుతుంది. అలాగే ఆ ప్రెషర్ కూడా మీ రెక్టమ్ మజిల్స్ మీద కూడా పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొలన్ క్యాన్సర్ అనే వచ్చింది రైట్, అది ఎక్కువగా యుఎస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 2 రీజన్స్. ఒకటి, వాళ్ళు ఇండియన్ కమోడ్ యూస్ చేయట్లేదు రైట్. రెండోది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళు ఎక్కువ తింటుంటారు. ఆ మైదా అంతా అక్కడ డిపాజిట్ అయిపోవడం వల్ల ఒడికన్సే వాళ్ళు ఈ కల్చర్, అంటే యాక్చువల్ గా ఈ ఏదైతే మనం మల విసర్జన ప్రక్రియ ఉంది కూడా, అది కూడా ఒక మెడిటేషన్ లాగా చేయాలి. అక్కడికి మళ్ళీ మొబైల్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఫోన్లు మాట్లాడి అక్కడ ఫోకస్ పెట్టకుండా అక్కడ మీరు టెన్షన్ తో కూర్చుండి రైట్, అది కంప్లీట్ చేసుకోవడం వల్ల, అంటే మీరు ఒక్కసారి నోటీస్ చేయండి, ఒక రోజు కనుక మనం మల విసర్జన ప్రాపర్ గా జరగకపోతే ఆ రోజంతా మీరు అనీజీగా ఉంటారు, మూడీగా ఉంటారు, అసలు ఏమి తినాలనిపించదు, ఆకలి వేయదు. సో అలాంటి అన్నిటిని మీరు బయట పెట్టాలంటే ఈజీగా చెక్ ఏంటంటే ఈ జీరా వాటర్ అన్నమాట. సో 250 ml వాటర్ రైట్, 1 స్పూన్ ఆఫ్ జీరా ఓకే రైట్. నైట్ సోక్ చేసి వదిలేసేయండి. పొద్దున మీకు ఒకవేళ కుదిరితే ఆ జీరా తిన్నా ఓకే, తినకపోయినా కూడా అందులో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి అది హ్యాపీగా మళ్ళీ పొద్దున్న ఏమైనా టీ తాగొద్దు, ఎంటీ స్టమక్ లో తాగేసాలి. తాగిన తర్వాత కనీసం ఒక 1 hour గ్యాప్ ఇవ్వాలి. మరి మీరు టీ తాగకుండా ఉండలేము అనుకుంటే ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి తాగేసేసుకుని ఉండండి బెటర్. లేదు మీకు అంతా ఇంకా ఆ ఫీల్ రావాలి అనుకుంటే దీని పొద్దున వెయిట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. వెయిట్ చేసేసుకుంటే అదొక టీ లాగా ఉంటుంది. బేసిక్ గా టీలో మీకు వచ్చేది ఏంటి, కలరు, టెంపరేచర్, అది మీకు 2 కంపెన్సేట్ అయిపోతుంది. ఆ సిప్ బై సిప్ నెమ్మదిగా తాగేస్తుంది అనుకోండి, ఈజీగా మీ మల విసర్జన అనేది జరిగిపోతుంది, కాన్స్టిపేషన్ సమస్య పోతుంది. దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఓవర్ వెయిట్ రైట్, ఇవన్నీ కూడా మీరు ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు చెప్పిన ఆ డీటాక్స్ పద్ధతి ఏదైతే ఉందో అది ఆన్లైన్, ఆఫ్లైన్ ఇలాగా చెప్తూ ఉంటారు. సో ఎవరైనా కానీ, అంటే ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ట్రై చేయొచ్చు. ఓకే, అంతేకాదు కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయంటే కూడా రకరకాల ఇష్యూస్ అనేవి, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. దానికోసం చాలా చక్కటి హోమ్ రెమెడీ, అది కూడా జీరా. ఎందుకు పోపులో వేస్తామంటే దాంట్లో డైజెషన్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో మన వంటిల్లే ఔషధశాల సార్, ఊరికే పెట్టలేదు ఆ పోపుల డబ్బా అనేది. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీన్ని ట్రై చేయాలని కోరుకుందాం. ఏ ప్రాబ్లం లేకపోయినా జీరా టీ అనేది తీసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందులోనూ ఈ ఎండాకాలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఎస్, ఇంకా ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, డీటాక్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు.